శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభ అరణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 12వదైన శాంతి పర్వంలో కూడా రెండు 246 అధ్యాయాలు పూర్తి చేశాం. ఈ రోజున 247వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ కీ జయ. సుక ఉవాచ అధ్యాత్మం విస్తరేణేహ పునరేవ వదస్వ మే యథాధ్యాత్మం యథా వేద భగవన్ ఋషి సత్తమా. సుఖయోగి అడుగుతున్నాడు తండ్రి గారిని, స్వామి, అధ్యాత్మ జ్ఞానాన్ని గూర్చే నాకు మరలా వివరంగా చెప్పండి. అధ్యాత్మం అంటే ఏంటి? అందుకోసం నేను ఎప్పుడు చెప్తుంటాను, ఆధ్యాత్మిక జ్ఞానం అనేది చరవణంగా చెప్తూ ఉంటేనే అర్థమవుతుంది, వింటూ ఉంటేనే అర్థమవుతుంది, చదువుతూ ఉంటేనే అర్థమవుతుంది. ఒకసారి చదివాములే అంటే కాదు, అనేక సార్లు దాన్ని చదువుతూ ఉండాలి, అనేక సార్లు వింటూ ఉండాలి. అట్లయితేనే అర్థమవుతుంది. సుఖయోగి అంతటి వాడికే చెప్తున్నాడు, అయ్యా నాకు మళ్ళీ వివరంగా చెప్పండి, నాకు ఇంకా పూర్తిగా అర్థం కాలేదనే కదా, మళ్ళీ వివరంగా చెప్పండి. దాన్ని ఎలా గ్రహించాలి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని? వ్యాసుడు వారు చెప్తున్నారు. ఇప్పుడు వ్యాస ఉవాచ అధ్యాత్మం యదిదం తాత పురుషస్యేక పట్యతే తత్తేహం వర్తయిష్యామి తస్య వ్యాఖ్యామిమాం శృణు. పుత్రా, మనుష్యుల కోసం శాస్త్రాల్లో చర్చించిన అధ్యాత్మ జ్ఞానాన్ని గురించి నువ్వు అడిగినట్లే మళ్ళీ వివరిస్తాను, విను. భూమిరాపస్తథా జ్యోతి వాయురాకాశమేవ చ మహాభూతాని భూతానాం సాగరస్యోర్మయో యథా. భూమి, ఆపస్సు అంటే నీరు, భూమి ఆపస్సు, తథా జ్యోతి, జ్యోతి అంటే తేజస్సు, వాయువు ఆకాశం. భూమిరాపస్తథా జ్యోతి వాయురాకాశ ఏవ చ. ఇవి పంచమహాభూతాలు. మహాభూతాలు అంటే పంచమహాభూతాలు ఇవి. మరి ఇవి సముద్రంలో అలలలాగా ప్రాణుల యొక్క శరీరంలో ఉంటాయి, లీనమై ఉంటాయి. ప్రసార్యేకయదాంగాని కూర్మ సంభరతే పునః తద్వన్మహాంతి భూతాని యవీయస్సు వికుర్వతే. రాకేషు, నువ్వు అది అక్కడ అభిషేకం చేసే కన్నా విష్ణు సహస్రనామే గొప్ప. నీకు ఇంకా ఉపనయనం కాలే. ఉపనయనం ఉందా మీకు? అవలే. ఉపనయనం కాకుండా ఆ మంత్రాలు చదివి లేకపోతే విని
చేయటం, అభిషేకం చేయటం తప్పది. ఒక మామూలుగా అలంకరించుకొని ఒక చెంబు నీళ్లు పోసి నమ శివాయ నమ శివాయ నమ శివాయ అని 5 సార్లు నీళ్లు పోసుకొని విభూతి రాసి, ఇది ముఖ్యం. విష్ణు సహస్రనామం చదువుకోవచ్చు, ఉపనయనం కాకపోయినా శూద్రులైనా కూడా చదువుకోవచ్చు. ఇది ముఖ్యం కాబట్టి నీకు టైం లేనప్పుడు ఇది చేసుకో, అది తగ్గించు. అర్థమైందా? రోజు చెప్దాం అనుకుంటున్నా మర్చిపోతున్నాను, ఇప్పుడు ఆపి చెప్పా అందుకోసం. జ్ఞాపక శక్తి ఉండటల్లా, రోజు చెప్దాం అనుకుంటాను. అదేంటి, బాగా వచ్చిన వాళ్ళు కూడా చూసే చదువుతారు, నీకు అర్థం కాదేమో. నోటికి వచ్చిన వాళ్ళు కూడా చూసే చదువుతారు విష్ణు సహస్రనామం. నేను చాలా మందిని చూశాను, ఆటోమేటిక్గా వస్తుంది అది నోట్లో. అది ఎంత గొప్పదంటే విష్ణు సహస్రనామం. ఈ ఇంట్లో ఇల్లు గలవాళ్ళు మాకు అమ్మేవాడు, తర్వాత ఈ ఇల్లు గలవాళ్ళ ఇంట్లో ఒక పిల్లవాడు ఉండేవాడు. వాడికి మాటలు వచ్చేవి కాదు అస్సలు, నోటి దాదాపు మూగువాడే అనమాట, సైగలతోటి చేసేవాడు. వాడు విష్ణు సహస్రనామం చదివాడు, రోజు వినేవాడు ఇక్కడ కూర్చొని. రోజు నేను ఇక్కడ ఏంటంటే అప్పుడు పూజారి లేకపోతే ఇంకా జాయిన్ అవ్వాల కొత్త ఆయన, మధ్యలో గ్యాప్లు వస్తుంటాయి కదా, రోజు విష్ణు సహస్రనామం చదువుతూ గుడి శుభ్రం చేసేవాడిని. అది ఇక్కడ కూర్చొని వినేవాడు, వాడు నోటికి వచ్చేసింది. విష్ణు సహస్రనామం ఉచ్చరించకు వెళ్ళేవాడు, మూగవాడు కూడా. మూకం కరోతి వాచాలం అంటారని నేను ప్రత్యక్షంగా చూశాను నేను వాడిని. అంత గొప్పది, బీజాక్షరాలు ఉంటాయి అందులో, చాలా గొప్ప ప్రభావం ఉంటుంది. ఆటోమేటిక్గా వచ్చి వస్తుంది, నువ్వు బట్టి కొట్టాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా వస్తుంది రోజు చూసి చదువుతూ ఉంటే. అది ఆ పని చేయి. ప్రసార్యేక యథాంగాని కూర్మః సంహరతే పునః తద్వన్మహాంతి భూతాని యవీయస్సు వికుర్వతే. తాబేలు ఏ విధంగా అయితే తన శరీర అవయవాల్ని బయటకు ప్రసరింపచేసి తిరిగి మళ్ళీ లోపలికి లాక్కుంటుందో, అలానే ఈ పంచమహాభూతాలున్నాయే ఈ స్వల్ప శరీరాల్లో ఉద్భవించి లీనమవుతూ ఉంటాయి మళ్ళీ. ఇది తన్మయమే వేదం సర్వం స్థావర జంగమం సర్గే చ ప్రళయే చైవ తస్మిన్ నిర్దిశ్యతే తథా. సమస్త స్థావర జంగమాత్మకమైన జగత్తంతా కూడా ఈ మహాభూతమయమే, ఈ పంచభూతాలమయమే. సృష్టి వేళలో పంచభూతాల నుండి మొత్తం ఉద్భవిస్తుంది, ప్రళయ వేళలో మళ్ళీ అంతా ప్రళయంలో లయమవుతుంది. మహాభూతాని పంచైవ సర్వభూతేషు భూతకృత్ అకరోత్తాత వైషమ్యం యస్మిన్యదనుపశ్యతి. సర్వ ప్రాణుల్లోనూ పంచభూతాలే ఉంటాయి, కానీ ప్రాణుల్లో వైషమ్యం కనిపిస్తుంది. అది ప్రాణుల కర్మానుసారం సృష్టికర్త బ్రహ్మ కలిగించిన వైషమ్యం అది. సుఖ ఉవాచ. అప్పుడు సుఖయోగి అడుగుతున్నాడు, కొడుకే వ్యాసుడు వారికి అడుగుతున్నాడు, అకరోజ్జరీరేషు కథం తదుపలక్షయేత్ ఇంద్రియాని గుణ కేచిత్ కథం తానుపలక్షయేత్. ప్రాణుల్లో సృష్టికర్త వైషమ్యాన్ని కలిగించాడు, సరే దాన్ని గుర్తించడం ఎలా? శరీరంలో ఇంద్రియాలున్నాయి, గుణాలున్నాయి, వాటిలో ఏది ఏ భూతానికి సంబంధించిందో తెలియటం ఎలా? వ్యాస ఉవాచ ఏతత్తే వర్తయిష్యామి యథావదును పూర్వస శృణు తత్వమిహైకాగ్రహ యథా తత్వం యథా చ తేత్. వ్యాసుడు వారు చెప్తున్నాడు, నేను దీన్ని క్రమంగా యథాతథంగా చెప్తాను, సర్వ విషయతత్వాన్ని ఉన్నదున్నట్టు వివరిస్తాను, సావధానంగా విను నాయన. శబ్ద శ్రోత్రం తథా కాని త్రయం ఆకాశ సంభవం ప్రాణశ్చేష్ట తథా స్పర్శ ఏతే వాయు గుణాస్త్రయ. శబ్దం, శ్రోత్రం, శరీరగత రంధ్రాలు ఆకాశం నుండే పుట్టాయి. ప్రాణం, చేష్ట, స్పర్శ ఈ 3 వాయుగుణాలు. ఆకాశం నుండి శబ్దము, శ్రోత్రము, శరీరగత రంధ్రాలు ఇవన్నీ ఆకాశం నుండి పుట్టాయి.
ప్రాణము, చేష్ట, స్పర్శ ఈ మూడు వాయువు నుండి ఉద్భవించాయి. రూపం చక్షుర్విపాకశ్చ త్రిధా జ్యోతిర్విధీయతే రసోధరసనం స్నేహ గుణాత్సేతే త్రయోంభస. రూపము, కన్ను, జఠరాగ్ని ఈ మూడు తేజస్సు యొక్క కర్మలు. రసం, నాలుక, స్నేహం ఈ మూడు జలగుణాలు. ఘ్రేయం ఘ్రాణం శరీరంచ భూమేరే తే గుణాశ్రయ ఏతావానింద్రియగ్రామై వ్యాఖ్యాత పాంచభౌతిక. గంధం, నాసిక, శరీరం ఈ మూడు పృథివీ గుణాలు. ఈ రీతిగా ఇంద్రియ సముదాయంతో కూడిన ఈ శరీరం పాంచభౌతికమైంది నాయన. వాయో స్పర్శో రసోధస్య జ్యోతిషో రూపముచ్యతే ఆకాశ ప్రభ శబ్ద గంధో భూమి గుణ స్మృత. స్పర్శ వాయుగుణం, రసం జలగుణం, రూపం తేజోగుణం, శబ్దం ఆకాశగుణం, గంధం పృథివీ గుణం. ఈ విధంగా పృథివ్యోపస్తేజో వాయురాకాశాల యొక్క గుణాలు చెప్పారన్నమాట. మనోబుద్ధి స్వభావస్య త్రయ ఏతే స్వయోనిజ గుణానతివర్తంతే గుణేభ్య పరమాగత. మనస్సు, బుద్ధి, స్వభావం ఈ మూడు కారణభూతమైన పూర్వజన్మ సంస్కారం నుండి పుట్టాయి. ఇవి కూడా పాంచభౌతికాలే అయినా శ్రోత్రాదులు కన్నా శ్రేష్టమైనవి కానీ గుణాలను అతిక్రమించలేవు. యథా కూర్మ హియాంగాన్ని ప్రసార్య వినియచ్చతి ఏమేంద్రియ గ్రామం బుద్ధి సృష్వా నియచ్చతి. తాబేలు తన శరీర అవయవాల్ని వెలుపలికి ప్రసారింపజేసి మళ్ళీ లోపలికి లాక్కున్నట్టుగా ఇంతకుముందు చెప్పేదే చెప్తున్నాడు అన్నమాట. బుద్ధి ఇంద్రియ సమూహాన్ని విషయాలపై ప్రవర్తింపజేస్తూ మళ్ళీ మరలిస్తూ ఉంటుంది. యదూర్ధ్వం పాద తలయో అవాంగ్మూర్ధ్నస్య పశ్యతి ఏతస్మిన్నేవ కృచ్యేతు వర్తతే బుద్ధిరుత్తమా. మనిషి ఆపాదమస్తకం తన సంపూర్ణ శరీరాన్ని అహంభావంతో చూస్తాడు. ఆ పని బుద్ధి యొక్క ప్రవృత్తే. గుణాన్నే నీయతే బుద్ధి బుద్ధిరే ఇంద్రియాన్యపి మనస్సష్టాని సర్వాణి బుద్ధ్యభావే కుతో గుణ. బుద్ధియే శబ్దాదులైన ఇంద్రియ గుణాలని ఇంద్రియాల దగ్గరికి లాగుతుంది. మనస్సుతో పాటు ఇంద్రియాలని విషయం వైపు నడుపుతుంది. బుద్ధి లేకపోతే ఇంద్రియాల ద్వారా విషయానుభవం ఉండదు. ఇంద్రియాని నరే పంచ షష్టంతు మన ఉచ్యతే సప్తమీం బుద్ధివే బాహు. క్షేత్రజ్ఞం పునరష్టమం. ఇంద్రియాలు 5, ఇక 6వది మనస్సు, అది కూడా ఇంద్రియమే. 7వది బుద్ధి, 8వ వాడు క్షేత్రజ్ఞుడు. క్షేత్రజ్ఞుడు అంటే లోపల ఉన్నవాడు. క్షేత్రం అంటే ఈ శరీరం, లోపల ఉన్నవాడు క్షేత్రజ్ఞుడు. చక్షురాలోచనాయైవ సంశయం కురుతే మనః బుద్ధిరధ్యవసానాయ. సాక్షి క్షేత్రజ్ఞ ఉచ్యతే. కన్ను చూస్తుంది, మనస్సు సంశయిస్తుంది, బుద్ధి నిర్ణయిస్తుంది. క్షేత్రజ్ఞుడు వీటన్నిటికీ సాక్షి. రజస్తమస్య సత్వంచ యత్ర ఏతే స్వయోనిజ సమాః సర్వేషు భూతేషు తాన్ గుణాన్ ఉపలక్ష్యేత్. రజస్సు, తమస్సు, సత్వం ఈ 3 గుణాలు కూడా మూల ప్రకృతి నుండి పుట్టాయి. ఇవి సర్వ ప్రాణులకి సమానంగా ఉంటాయి. వాటి పనుల ద్వారా వాటి ఉనికిని గుర్తించాలి. తత్ర యత్ప్రీతి సంయుక్తం కించిదాత్మని లక్ష్యేత్ ప్రశాంతమివ సంశుద్ధం సత్వం తదుపధారయేత్. తనలో ప్రసన్నత, ప్రశాంతత, పవిత్రత కనిపిస్తే అది సత్వగుణ సంపత్తి అని గ్రహించాలి. యత్తు సంతాప సంయుక్తం కాయే మనసి అభవై ప్రభుత్వం రచయిచ్చేవా తత్ర చాప్యుపలక్షేద్. అలాగా శారీరకంగా కానీ మానసికంగా కానీ సంతాపంతో కూడిన ప్రవృత్తి కనిపిస్తే అది రజోగుణ ప్రవృత్తి అని నిర్ణయించుకోవాలి. యత్తు సమ్మోహ సంయుక్తం అవ్యక్త విషయం భవేత్ అప్రతర్క్యమ విజ్ఞేయం తమస్తు పదార్యత. మోహభావన, ఏ విషయంలో స్పష్టత లేకపోవటం, తార్కిక దృష్టి పనిచేయకపోవటం, ఏ విషయం గురించి ఒక అవగాహనకి రాకపోవటం, ఈ లక్షణాలు కనిపించాయంటే అది తమో గుణ ప్రవృత్తి అని తెలుసుకోవాలి. ప్రహర్ష ప్రీతిరానంద సామ్యం స్వస్థాత్వచిత్తత అకస్మాద్యది వా కస్మాత్ వర్తంతే సాత్విక గుణ. హర్షాతిశయం, ప్రేమ, ఆనందం, సమత్వం, ప్రశాంత చిత్తత ఈ లక్షణాలు నిష్కారణంగా కానీ సకారణంగా కానీ కనిపిస్తే అవి సాత్విక గుణాలు.
అలానే అభిమానోన్మృషావాద లోపో మోహస్తదాక్షమ లింగాని రజసస్థాని వర్తంతే హేతుత. అభిమానం, అసత్య భాషణం, లోభం, మోహం, అసహనం ఈ లక్షణాలు సకారణంగా గాని నిష్కారణంగా గాని కనిపిస్తే అవి రజోగుణ లక్షణాలు. తదా మోహ ప్రమాదస్య నిద్రా తంత్ర ప్రబోధిత కథంచిదభివర్తంతే విజ్ఞేయాస్తామసా గుణ. మోహం, అసావధానత, నిద్ర, అలసత్వం, అజ్ఞానం ఈ లక్షణాలు కలుగుతుంటే అవి తమో గుణ కార్యాలను గుర్తించాలి. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి మోక్షధర్మ పర్వణి సుఖానుప్రస్థే 47 అధిక శతమోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 247వ అధ్యాయం. రేపు 248వ అధ్యాయం ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు. లోకాః సమస్తాః సుఖినో భవంతు.